2011 నుంచి 2026 అనే ఈ రోజు వరకు నా ప్రభువైన యేసుక్రీస్తు నా వెన్నంటూ ఉండి, నా వెనకాల ఉండి ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చాడు. ఇలాంటి తాగుడుబోతులకి, ఇలాంటి అడుక్కు తినే వాళ్ళకి భయపడితే ఇంత దూరం నడిపించిన నా క్రీస్తుని నేను అవమానించినట్టు కాదా? ఇలాంటి తాగుడుబోతుల్ని, ఇలాంటి అడుక్కు తినే వాళ్ళని చూసి భయపడితే 2011 నుంచి 2026 వరకు ఇంత దూరం నడిపించిన నా క్రీస్తుని నేను అవమానించినట్టు కాదా? ఆయన పరిచర్యను తుదముట్టించుటలో నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. నా దేవుడు నన్ను విడిపించడానికి సమర్థుడు. విడిపించకపోయినా ఇలాంటి బెగ్గర్స్కి, ఇలాంటి తాగుడుబోతులకి తల దించేది లేదు. తల తుంచుకోవడానికైనా రెడీ, కానీ తల దించుకునేదానికి పాస్టర్ జాన్ పాల్ రెడీగా లేడు. నా ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం నిమిత్తం ఈరోజు నేను చేస్తున్నంత సాక్ష్యం కోసం నెక్స్ట్ జనరేషన్కి ఫైటింగ్ ఎలా చేయాలి నేర్పిస్తున్నాను. నెక్స్ట్ జనరేషన్కి ఫైటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు చాలామంది నేర్చుకున్న ఫైటింగ్, చాలామంది కెమెరా ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా. అంటే జాన్ పాల్ అనే వ్యక్తి ఫైట్ చూసి నేర్చుకున్న వాళ్ళు ఇంకా వస్తారు. ఈ ఫైటింగ్లో ఎంత దూరమైన వెళ్ళొచ్చని నేర్పిస్తా. ఇంకొక అధ్యాయాన్ని నేర్పిస్తాం. ఇప్పటివరకు కొన్ని అధ్యాయాలు నేర్పిస్తున్నాను, ఇంకా నేర్పిస్తా అధ్యాయాన్ని ఇలా ఫైట్ చేయాలని. యుద్ధరంగంలో దిగిన తర్వాత కత్తిపోట్లు పడతాయి, అయినా సరే యుద్ధం చేయాలి అని నేర్పిస్తా. ఇంకొక అధ్యాయాన్ని నేర్పిస్తా. పాస్టర్ జాన్ పాల్ తల తుంచుకోవడానికి కూడా రెడీ, సత్యం కోసం, ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్యం కోసం, ఆయన వాక్యం కోసం, క్రైస్తవ్యంలో ఆ ప్రమాణాలు మిస్ కాకుండా ఉండేదానికి, కాపాడేదానికి, తల తుంచుకునేదానికని సిద్ధంగాని తల దించను ఇలాంటి తాగుడుబోతులకి, ఇలాంటి అడుక్కు తినేటువంటి ఇలాంటి బెగ్గర్స్కి. ఈ మేకపోతు గంభీరాలకు భయపడడానికి కుందేళ్ళు కాదు, యోధా గోత్రపు సింహాన్ని నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డని ఎరా బాను, బ్రాండ్ మార్చొద్దు, సేమ్ బ్రాండ్ తాగు, కొత్త బ్రాండ్ తాగి బుర్ర పాడు చేసుకోకు.